अथ मन्त्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. మనము ప్రౌఢ రచన అనువాద కౌముదిలో 22వ అభ్యాసం చెప్పుకుంటున్నాము. అందులో తెలుగు వాక్యాలు చేస్తున్నాం. మనం 21వ అభ్యాసము. అందులో మిగిలిన తెలుగు అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సమాధానం గమనించండి. అస్తు. నిన్న చెప్పిన వాటిల్లో ముందుగా ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? నిన్న చెప్పిన వాక్యాలలో ఎవరికైనా? అస్తు తరిహి ప్రకృత వంశరామః. రాసుకోండి. నిన్న మనము గా బిందువులో 3వ వాక్యం వరకు చెప్పుకున్నాం. 3వ తెలుగు వాక్యం, ఈ సమస్య, ఈ విషయం అనేది నీ ఆధీనంలో ఉంది అనే దానికి సంకేతంలోనే ఇవ్వబడినటువంటి సమాధానం మనం రాసుకున్నాము. అయం అర్థస్త్వద్ ఆయత్తః, నీ ఆధీనంతో అంటే నీ యొక్క ఆధీనంలో ఉంది, నీ ఆధీనంలో ఉందని చెప్పి మనం చెప్పుకున్నామట. త్వద్ ఆయత్తః అని చెప్పి. అస్తు. ఇప్పుడు 4వ వాక్యం రాసుకోండి. దాదాపుగా దినము గడిచిపోయింది. దాదాపుగా దినం గడిచిపోయింది. ఈ వాక్యానికి సమాధానం చూడండి, కింద రాసుకోండి. ఇది కూడా కింద ఇవ్వబడింది. పదినత ప్రాయం అహహ. దాదాపు దినం గడిచిపోయిందండి అంటుంటామట. ఇంకా టైం అయిపోయిందండి, దినం గడిచిపోయింది, ఇప్పుడు ఏం చేస్తావు అన్నట్టుగా అదే ఆ సందర్భంలో ఇక్కడ వాక్యము రాసుకోండి. కింద సంకేతం ఇవ్వబడి చూడండి. 4వ వాక్యం, పదినత ప్రాయం అహహ. పదినత ప్రాయం అహహ. పరిణత ప్రాయం అహహ. నెక్స్ట్ వాక్యం, ఇతని యొక్క మాటి మాటికి ఆగ్రహం చేసినప్పుడు మరియు మొండి చేసినప్పుడు అతను అన్ని విషయాలు చెప్పాడు. దీనికి కూడా వాక్యం కనిపిస్తుంది చూడండి, సంపూర్ణ వాక్యానికి సమాధానం. నిర్బంధ పృష్ఠః పునః పునశ్చ అనుబధ్యమానః. నిర్బంధ పృష్ఠః పునః పునశ్చ అనుబుధ్యమానః. నిర్బంధ పృష్ఠః పునః పునశ్చ అనుబధ్యమానః. ఈ సంపూర్ణ వాక్యానికి ఇదే ఈ రకంగా సమానం చెప్పబడింది. నిర్బంధ పృష్ఠః పునః పునశ్చ అనుబుధ్యమానః.
ఓకే, నెక్స్ట్ వాక్యం చూడండి. కింద రాస్తున్నారు కదా, నిర్బంధ పృష్ట అంటే నిర్బాధంగా అడిగినప్పుడు, మాటి మాటికి అడిగినప్పుడు, ఆగ్రహం చేసినప్పుడు, అలాగే ఇక్కడ మిగిలిన అంశం మనం రాసుకోవాలి. అనుబధ్యమాన సహ సర్వం వృత్తాంతం అవదత్. సర్వం వృత్తాంతం అవదత్, అందులో కంటిన్యూషన్. అతడు అంత విషయం చెప్పాడు, అంత వృత్తాంతం చెప్పాడు. సర్వం వృత్తాంతం అవదత్, ఇక్కడ మనం రాసుకోవాలి, అది ఇక్కడ లేదు. సర్వం వృత్తాంతం అవదత్. సర్వం వృత్తాంతం అవదత్. సర్వం వృత్తాంతం అవదత్. నిర్బంధ పృష్ట పునః పునశ్చ అనుబధ్యమాన సర్వం వృత్తాంతం అవదత్, మొత్తం విషయాన్ని చెప్పాడు. వృత్తాంతం అని చెప్పాడు అంటే మొత్తం విషయం చెప్పాడని అర్థం. నెక్స్ట్ వాక్యం, ఇతని యొక్క వ్యవహారం చేతనే లేదా ఇతని యొక్క వచనం చేతనే ఉంచత్వము నీచత్వం యొక్క ఉన్నతస్థము నిమ్నస్థము తెలుస్తుంది అని చెప్పుకున్నాము. ఔన్నత్యము నిమ్నత్వం తెలుస్తుంది చెప్పినాం. అంటే ఉన్నతమైన స్థితి నిమ్నమైన స్థితి తెలుస్తుంది, అతని యొక్క వ్యవహారం తెలుస్తుంది అన్నమాట. ఆ విషయంలో ఇక్కడ సమాధానం చూడండి. ఏతస్య కథనేనైవ ఏతస్య కథనేనైవ, కథన ప్లస్ ఏవ, కథనేన ఏవ రాయండి. కథనేన ప్లస్ ఏవ, ఇక్కడ వృద్ధి సంధి చేస్తే కథనేనైవ, కథనేనైవ కథనము చేతనే. ఏతస్య కథనేనైవ ఏతస్య కథనేనైవ కింద మిగిలిన అంశాన్ని కింద ఇచ్చారు సంకేతంలో. అధరోత్తర వ్యక్తి భవిష్యతి. అధర ఉత్తర వ్యక్తి భవిష్యతి అంటే నిమ్నమైన వ్యక్తి ఉన్నతమైన వ్యక్తి అని తెలుస్తున్నామంట. అధరోత్తర, అధర ఉత్తర, అధర అంటే నిమ్నమైన, ఉత్తర అంటే ఉన్నతమైన, అలాగా. అధరోత్తర వ్యక్తి భవిష్యతి, అధరోత్తర వ్యక్తి భవిష్యతి, అధరోత్తర వ్యక్తి భవిష్యతి. ఏతస్య కథనేనైవ, కథనేన ఏవ, కథనేనైవ అధరోత్తర వ్యక్తి భవిష్యతి, అధరోత్తర వ్యక్తి భవిష్యతి. చూసి రాసుకుని తప్పు రాది, కింద కనిపిస్తుంది చూడండి సంకేతంలో. అధరోత్తర వ్యక్తి భవిష్యతి, అధరోత్తర వ్యక్తి భవిష్యతి. నెక్స్ట్ 7వ వాక్యం రాసుకోండి. ఒకవేళ నీకు ఎటువంటి సంకోచం, ఎటువంటి మొహమాటం, ఎటువంటి అభ్యంతరం, బాధ లేకుంటేనా నాతోటి తిరగడానికి రండి, నాతో తిరగటానికి రండి. ఈ వాక్యం చెప్పుకున్నాం, రాసుకోండి. సగం వాక్యం ఇక్కడ ఇందులో ఇచ్చారు. నచేత్ అన్య కార్యాతిపాత, నా వల్ల నీకు ఎటువంటి అభ్యంతరం లేకపోతే. నచేత్ కార్యాతిపాత, నచేత్ అన్య కార్యాతిపాత. నచేత్ అంటే ఒకవేళ నాతోటి నీకు ఎటువంటి అభ్యంతరం లేకపోతే, నచేత్ లేకపోతే ఏంటి, అన్య కార్యాతిప ఎటువంటి అభ్యంతరం, ఏ విషయంలో అభ్యంతరం లేకపోతే. నచేత్ అన్య కార్యాతిపాత, నచేత్ అన్య కార్యాతిపాత
నచేత్ అన్యకార్యాతిపాతః నచేత్ అన్యకార్యాతిపాతః నచేత్ అన్యకార్యాతిపాతః ఇప్పుడు మిగిలిన అంశం అసలు నచేత్ అన్యకార్యాతిపాతః మమ సార్ధం భ్రమణార్థం ఆగచ్చేత్. మమ సార్ధం భ్రమణార్థం ఆగచ్చేత్. మమ సార్ధం భ్రమణార్థం మమ సార్థం కాదు, మమ అంటే ఎందుకు వస్తుంది? మయా సహ భ్రమణార్థం ఆగచ్చేత్. క్షమ్యతాం. మయా సహ భ్రమణార్థం ఆగచ్చేత్. నాతోటి మయా సహ రాసుకోండి. మయా సహ భ్రమణార్థం ఆగచ్చేత్. అస్తు. ఏం రాసుకున్నారు? నచేత్ అన్య కార్యాతిపాతః మయా సహ భ్రమణార్థం ఆగచ్చేత్. మయా సహ భ్రమణార్థం ఆగచ్చేత్. మయా సహ భ్రమణార్థం ఆగచ్చేత్. నెక్స్ట్ వాక్యం. మిత్రమా, సరదాగా కూడా ఆ మాట నిజం అనుకోవద్దు. మిత్రమా, సరదాగా కూడా మాట నిజం అనుకోవద్దు. ఆ వాక్యం, అటువంటి వాక్యం చెప్పుకున్నాం. అది కూడా కింద సంకేతం చూడండి, కనిపిస్తుంది. సంకేతం చూడండి. పరిహాస విజల్పితం, పరిహాస విజల్పితం, పరిహాస విజల్పితం, పరిహాస విజల్పితం, పరిహాస విజల్పితం, పరిహాస విజల్పితం సఖే పరమార్థేన న గుహ్యతాం వచః. పరమార్థేన న గుహ్యతాం వచః. న గుహ్యతాం వచః. పరిహాస విజల్పితం సఖే అంటే హే సఖే. సఖే సంబోధన పదం ఇక్కడ మధ్యలో ఉంది. అంటే పరిహాస అంటే సరదాగా కూడా చెప్పింది ఏదైతే ఉందో గృహ్యతాం. నేను గుహ్యత అని చెప్పానా? ఓకే, గృహ్యతాం రాసుకుని. నా గృహ్యతాం వచః. గృహ్యత తీసుకోవద్దు. పరిహాసంగా కూడా విజల్పితం అంటే నేను చెప్పింది పరమార్థిన నిజం అనుకొని తీసుకోవద్దు. పరమార్థిన అంటే తత్వతః నా గృహ్యతాం వచః. గ్రహించవద్దు, తీసుకోవద్దు. పరమార్థి అంటే నిజంగా. పరిహాసంగా విజల్పి అంటే పరిహాసంగా నవ్వుతూ మాట్లాడిన మాటను నువ్వు యథార్థంగా పరమార్థికంగా నిజంగా గ్రహించవద్దు, నిజంగా తీసుకోవద్దు అని తాత్పర్యం. పరిహాస విజల్పితం సఖే పరమార్థిన న గృహ్యతాం వచః. గ్రహించవద్దు. ఏంటి ఆ వచనాన్ని? ఏ వచనం? విజల్పితం, ఏదో జల్పడం ద్వారా చెప్పిన వాక్యం తీసుకోవద్దు అని అర్థం. అస్తు. నెక్స్ట్ వాక్యం. అతన్ని తన పదవి నుంచి తొలగించేశారు.
అతనిని తన పదవి నుంచి అతడిని తన పదవి నుంచి తొలగించారు. ఈ కింద రాసుకోండి. చ్యుతాధికార కృతో అసౌ. చ్యుతాధికార కృతో అసౌ. చ్యుతాధికార కృతో అసౌ. చ్యుతాధికారి, చ్యుతం అంటే వేరు చేశాం. దేంతో? అధికారం నుంచి. చ్యుత అంటే అధికారం నుంచి వేరు చేయడం అనమాట. చ్యుతాధికార అసౌ కృతో అసౌ అంటే ఇతన్ని అధికారం నుంచి వేరు చేశాము. కృత చేశామన్నమాట, అయిపోయింది భూతకాలంలో. ఇదిగో సంకేతంలో చూడండి, కింద చూసి రాసుకుని తప్పు లేకుండా. చ్యుతాధికార కృతో అసౌ. చ్యుతాధికార కృతో అసౌ. చ్యుతాధికార కృతో అసౌ. ఓకే, నెక్స్ట్ వాక్యం. సజ్జన మహాత్మన అంటే సజ్జన మహాత్మలు అంటే సజ్జన పురుషులు కరకమలముల చేత కరకమలంలో అంటే చేతుల్లో రక్త పుష్పం తీసుకొని సప్తరుషులకు పూజ చేస్తున్నారు. పూజ చేస్తున్నారు, ఇది వాక్యము. రాసుకోండి. సజ్జన మహాత్మన సాధు మహాత్మన కరకమలేషు అంటే కరకమలములలో చేతుల్లో. సాధు మహాత్మన కరకమలేషు రక్తకమలం ఆదాయ లేదా రక్తకమలం స్వీకృత్య. రక్తకమలం ఆదాయ లేదా రక్తకమలం స్వీకృత్య. ఆదాయ లేదా స్వీకృత్య. రక్తకమలం ఆదాయ లేదా స్వీకృత్య సప్తర్షిణాం అర్చనాం కరోతి. సప్తర్షిణాం అర్చనాం కరోతి అంటే సప్తర్షులకు అర్చన చేస్తున్నాడు. అర్చనాం కురువంతి బహువచనం. సజ్జన మహాత్మన అని చెప్పాం కదా, సజ్జన మహాత్ములు. సప్తర్షిణాం అర్చనాం కురువంతి. లేదా డైరెక్ట్ గా సప్తర్షిణాం అర్చనాం కురువంతి అనకుండా ఈ వాక్యాన్ని సప్తర్షిణాం అర్చనాం కురువంతి, సప్తర్షీన్ అర్చతి. కృదంత యోగంలో షష్ఠీ భక్తి పెట్టి రాశాను. లేదా డైరెక్ట్ గా మనం కర్మపదం రాయొచ్చు. సప్తర్షిణాం అనే పదంలో షష్ఠీ భక్తి బహువచనం కాకుండా డైరెక్ట్ గా ద్వితీయ భక్తి బహువచనం పెట్టారు. సప్తర్షీన్ అర్చతి అంటే సప్తర్షులను పూజిస్తున్నారు. ఎవరు? సజ్జన మహాత్ములు. ఓకేనా? అలాగూ రసం. లేదా సప్తర్షీన్ అర్చతి, డైరెక్ట్ గా అర్చనాం కరోతి అనకుండా అర్చతి అంటున్నాం. అర్చదాతుంది, అర్చ పూజాయం, పూజిస్తున్నారు అని అర్థం అవుతుంది. అర్చతి. ఓకే, నెక్స్ట్ వాక్యం చూడండి. ఇక్కడ రక్త కమలాలు అన్నారు కదా, బహువచనం వాడారు కదా. రక్త కమలం అనాలా, కమలాన్ అనారా? చాలా మంది చెప్పిన బట్టి బహుశా ఏకవచనం చెప్పాను. సామాన్యంగా బహుశా రక్త కమలాన్ రాసుకోండి. రక్త కమలం చెప్పాను. రక్త కమలములను తీసుకుని పూజిస్తున్నారు చాలా మంది కదా, ఒకటి కాదు కదా, కాబట్టి బహుశా రాసుకోండి. రక్త కమలాన్ని రాసుకోండి. అస్తు. సాధు మహాత్మనః కరకమలేషు రక్తకమలాన్ స్వీకృత్య లేదా ఆదాయ సప్తర్షిణాం
అర్చనాం కరోతి. సప్తర్షినాం అర్చనాం, ఇక్కడ అర్చనాం కృదంతం అట. దాని యోగం సప్తర్షినాం ముందు షష్ఠి విభక్తి వచ్చింది. సప్తర్షినాం అర్చనాం కరోతి. లేదా ఇంత ఆ సగం వాక్యానికి సప్తర్షీన్ అర్చతి లేదా సప్తర్షీన్ అర్చతి డైరెక్ట్ గా రాసుకున్నాం అనమాట. అలా కూడా రాసుకోవచ్చు. మీకు పదవ వాక్య బహువచనమే రావాలి మహోదయ, కరోతి రాకుండా ఇందాక కుర్వంతి చెప్పారు. సారీ ఎక్కువ కురువంతి. మంది. సప్తర్షినాం అదే అర్చనాం చెప్పారు. కురువంతి. ఓకే ఓకే అవునండి. సప్తర్షినాం అర్చనాం కురువంతి. లేదా ఇక్కడ సప్తర్షిని అర్చంతి, ఇవి ఎక్కువ చెప్తున్నాను. సప్తర్షిని అర్చంతి, అర్చతి, అర్చత, అర్చంతి. ఓకేనా, ఇది కూడా అర్చంతి బహుచనాయని. సప్తర్షీన్ అర్చంతి. అస్తు. నెక్స్ట్ వాక్యం. కుపుత్ర, ఇవి సమస్త పదాలు. కుపుత్ర, కుపురుష, కునారి, సుపుత్రం, సుపురుషం, సునారిం నిందంతి. నిందంతి. కుపుత్ర ఇదైతే కుత్సిత పుత్ర కుపుత్ర, కుత్సిత పురుష కుపురుషం అని చెప్పుకున్నాం సమాస అక్కడ ముందుగా. అలాగే డైరెక్ట్ రాసేసుకున్నాం. కుపుత్ర కుపురుష కునారీచ, 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 సుపుత్రం, సుపుత్రం, సుపురుషం పై ద్వితీయ విభక్తి వస్తున్నమాట. సుపురుషం, సునారీం చ, సునారీం చ నిందంతి. సునారీం చ నిందంతి. సునారీం చ నిందంతి, నిందిస్తున్నారు. నిందంతి. సునారీం చ నిందంతి. ఓకే. కుపుత్ర కుపురుష కునారీ చ సుపుత్రం సుపురుషం సునారీం చ నిందంతి. ఓకే. నెక్స్ట్ పదో వాక్యం. నెక్స్ట్ వాక్యం 11వ వాక్యం. 2వ వాక్యం. దుష్టం కే సంహార ఘనశ్యామ కా యశ్ 3 లోకాల్లో 4 యుగాలు వ్యాప్త హై. దుష్టానాం సంహారకః, దుష్టానాం సంహారకః, దుష్టానాం సంహారకః. దుష్టుల యొక్క సంహారకుడు ఎవరు? దుష్టానాం సంహారక ఘనశ్యామః. ఘనశ్యామస్య షష్ఠి సంహారకుడు ఘనశ్యామునికి. దుష్టానాం సంహారకః ఘనశ్యామస్య, దుష్టానాం సంహారకః ఘనశ్యామస్య. దుష్టుల యొక్క సంహారక ఘనశ్యామునికి. దుష్టానాం సంహారకః ఘనశ్యామస్య. లేదు నువ్వు సమస్త పదాలు దుష్టానాం సంహారకః. ठीक है, మళ్ళీ భిన్నంగా మారిపోతుంది. దుష్టానాం సంహారక ఘనశ్యామస్య యశః త్రిభువనే, త్రిభువనే చతుర్యుగే, చతుర్యుగే వ్యాప్తో అస్తి. త్రిభువనే చతుర్యుగే చ వ్యాప్తో అస్తి. వ్యాప్తః, వ్యాప్తః. లేదు దీని సమస్త పదంలో దుష్ట సంహారక, దుష్ట సంహారక ఘనశ్యామస్య ఒకే సమస్త పదం రాసుకోవచ్చని. దుష్ట సంహారక ఘనశ్యామస్య ఒకే పదం. దుష్ట సంహారక ఘనశ్యామస్య యశః త్రిభువనే చతుర్యుగే వ్యాప్తః.
అలాగూ రాసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు దుష్టానాం సంహారక గణశ్యామస్య రెండు విభక్తులు వచ్చాయి కదా, ఈ మొత్తం పదాన్ని దుష్ట సంహారక గణశ్యామస్య, దుష్ట సంహారక ఘనశ్యామస్య అలా రాసేయచ్చు. ఓకేనా? దుష్ట సంహారక గణశ్యామస్య అలాగూ రాసుకోవచ్చు. కొంచెం దాన్ని విడదీశాము, దీని సమస్త పదం పెట్టుకున్నాం, అదే తాత్పర్యం వస్తుంది. కాబట్టి బ్రాకెట్ అది కూడా రాసుకోండి. పదాన్ని ఎలా కలపాలి, ఎలా విడదీసుకోవచ్చు, అది మీకు కొంచెం అవగాహన కొరకు అలా చెప్పాను. దుష్టానాం సంహారక గణశ్యామస్య లేదా దుష్ట సంహారక గణశ్యామస్య త్రిభువనే చతుర్యుగే చ యశః, యశః త్రిభువనే చతుర్యుగే చ వ్యాప్తో అస్తి, వ్యాప్తః లేదంటే వ్యాప్తో అస్తి, వ్యాప్త హే, దాని వ్యాప్తః భూతకాల ప్రయోగం అలాగూ రాసుకోవచ్చు. వ్యాప్తః అది క్రియాపదం ఉత్తమంగా ఉంటే తింగంత రూపం చూపించే క్రిదంతం కాకుండా. వ్యాప్తోస్తి, వ్యాప్త హే, వ్యాప్తో అస్తి, వ్యాప్తో అస్తి. ఇక్కడ ఈ రకంగా గా బిందులో ఉన్నటువంటి మనం వాక్యాలను చూసాం ఇక్కడ. ఇప్పుడు క్షత్రియ వర్గానికి సంబంధించినటువంటి వాక్య నిర్మాణం చూద్దామండి. అవన్నీ కూడా మనకు శబ్దకోశంలో భిన్న భిన్న నామాలు ఇవ్వబడ్డాయి ఇక్కడ, అవి వాటిని ఉపయోగిస్తూ మనం రాసుకుందాం. చూడండి, ముందుగా ప్రధానమంత్రి గారు నెహ్రూ గారు మంత్రి పరిషత్ తోటి మంత్రణ చేసి సంసదులో కొత్త ప్రణాళిక ఏర్పాటు చేస్తున్నారు. సో ఈ శబ్దకోశం ఇవ్వబడ్డ శబ్దాలు: ప్రధానమంత్రి, ప్రధానమంత్రి నెహ్రూ మహోదయః, నెహ్రూ మహోదయః, నెహ్రూ అలా పెట్టుకోవచ్చు. నెహ్రూ మహోదయః, నెహ్రూ నెహ్రూ మహోదయః, ప్రధానమంత్రి మహోదయః, నెహ్రూ మహోదయ గౌరవంగా ప్రధానమంత్రి మహోదయః, నెహ్రూ మహోదయః అది రాసుకుని, నెహ్రూ మహోదయః, నెహ్రూ మహోదయః మంత్రిభిః, నెహ్రూ మహోదయః మంత్రి పరిషద్, మంత్రి పరిషదేన, మంత్రి పరిషదేన ప్రధానమంత్రి మహోదయః, నెహ్రూ మహోదయః మంత్రి పరిషదేన, మంత్రి పరిషదేన, మంత్రి పరిషదేన, మంత్రి పరిషదేన కొద్దిగా ఫ్యాన్ వేయండి. మంత్రణాం కృత్వా, మంత్రణాం కృత్వా అంటే మంత్రణ చేసి విచారించి, మంత్రణాం కృత్వా, మంత్రణాం కృత్వా మంత్రి పరిషదేన, మంత్రణాం కృత్వా, మంత్రణాం కృత్వా, మంత్రి పరిషదేన మంత్రణాం కృత్వా, మంత్రి పరిషదేన మంత్రణాం కృత్వా
మంత్రి పరిషదేన మంత్రణాం కృత్వా మహోదయ నానా మంత్రి పరిషత్ దేనానా అనానా సామాన్య మంత్రి పరిషదేన షద్ అన పరిషదేన సామాన్య ఆకారం వస్తుందండి. మధ్యలో తవర్గం వచ్చింది కదా, ఆ, అందుకే రాదు. సామాన్య ఆకారం వస్తుంది. మంత్రి పరిషదేన ధన్యవాద్. మంత్రణాం కృత్వా మంత్రణాం కృత్వా సంసదే సంసదే నూతన యోజనాన్ స్తువన్ నూతన యోజనాన్ యోజనాని నూతన యోజనాని ప్రస్తౌత్ నూతనాని యోజనాని సమస్త పదం నూతన యోజనాని ప్రస్తౌత్ నూతన యోజనాని ప్రస్తౌత్ అంటే ప్రస్తావించారు, కొత్త ప్రణాళికను ప్రస్తావించారు. నూతన ప్రణాళికాన్ ప్రస్తౌత్ నూతన ప్రణాళికాన్ ప్రస్తౌత్ లేదా నూతన యోజనాని ప్రస్తౌత్ ప్రాస్తౌత్ ప్రాదిర్ఘం ప్రాస్తౌత్ 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 ప్రాస్తౌత్. అస్తు నెక్స్ట్ వాక్యం. ఇది అర్థమైన ప్రధానమంత్రి మహోదయ నెహ్రూ మహోదయ మంత్రి పరిషదేన మంత్రణాం కృత్వా సంసదే నూతన యోజనాని ప్రస్తౌత్ నూతన యోజనాని ప్రాస్తౌత్ ప్రాస్తౌత్. నెక్స్ట్ వాక్యం చూడండి. ప్రాంతంలో ముఖ్యమంత్రి మంత్రుల యొక్క సమ్మతి తోటి కార్యం అంటే పని చేస్తున్నారు. ప్రాంతేషు రెండో వాక్యానికి సమాధానం. ప్రాంతేషు ముఖ్యమంత్రి మంత్రిభిః సహా మంత్రినాం సమ్మతి చేత అంటే మంత్రినాం సమ్మతేన విచారేణ లేదా మంత్రినాం సమ్మతేన లేదా విచారేణ మంత్రినాం విచారేణ కార్యం కురువంతి ముఖ్యమంత్రి శబ్దాన్ని గౌరవంగా పెట్టారు కాబట్టి కార్యం కాదు. ఎవరు ఇక్కడ ముఖ్యమంత్రి చేస్తున్నా వాళ్ళ సహాయం చేత. ప్రాంతేషు ముఖ్యమంత్రి మంత్రిభిః సహా మంత్రినాం సమ్మతేన కాదు మంత్రినాం విచారేణ లేదా మంత్రినాం సమ్మతేన సమ్మతినా వస్తుంది. సమ్మతి శబ్దం మతినా శబ్దానికి సమానం. సమ్మతిన మంత్రినాం సమ్మతిన కార్యం కరోతి. మతి శబ్దం మతి శబ్దానికి సమానంగా తీసుకున్నట్లయితే సమ్మత్యా వస్తుంది అన్నమాట. మనం అది కూడా సమ్మతినా కూడా రాదు. నకారాంతం అయితే మనం మతినా అలా వస్తుంది, కానీ ఇక్కడ స్త్రీలింగ రూపాలు తీసుకున్నట్లయితే సమ్మత్య మంత్రినాం సమ్మత్య రాసుకోండి. మంత్రినాం సమ్మత్య కార్యం కరోతి లేదా విచారేణ కార్యం కరోతి అదే రాసుకోవచ్చు. విచారేణ కార్యం కరోతి. ఓకేనా? విచారేణ కార్యం కరోతి. నెక్స్ట్ వాక్యం రాసుకోండి. మహోదయ పూర్తి వాక్యం. ప్రాంతేషు ముఖ్యమంత్రి మంత్రిభిః సహా మంత్రినాం సమ్మత్య మంత్రినాం సమ్మత్య కార్యం కరోతి.
మంత్రిణాం సమ్మత్య కార్యం కరోతి. నెక్స్ట్ ధన్యవాదాలు. వాక్యం. శిక్షా మంత్రి శిక్షా మంత్రి శిక్షా సచివస్య సమీపం ఆదేశాన్ ప్రేషయతి. శిక్షా మంత్రి శిక్షా సచివస్య సమీపం స్వీయ ఆదేశాన్ ప్రేషయతి. స్వీయ ఆదేశాన్ ప్రేషయతి. స్వీయ ఆదేశాన్ ప్రేషయతి అంటే తన ఆదేశాన్ని పంపిస్తున్నాడు. ప్రేషయతి. ఒక్కసారి చెప్పండి మహోదయ. శిక్షా మంత్రి శిక్షా మంత్రి శిక్షా ఆ. సచివస్య సమీపం శిక్షా సచివస్య సమీపం స్వీయ ఆదేశాన్ ప్రేషయతి. స్వీయ ఆదేశాన్ ప్రేషయతి. స్వీయ ఆదేశాన్ ప్రేషయతి. నెక్స్ట్. టకశాల అంటే మనం టంకణశాల అని చెప్పుకున్నాము. ముద్రణాలయం. టంకశాల. ఓకే, టంకశాల. అస్తు. టంకశాల అధ్యక్షుడు బిష్కెకః అని చెప్పుకున్నాం. టంకశాల యొక్క అధ్యక్షుడు రాసుకోండి. నైష్కికః. ఇక్కడేంటి మనకు టకశాల రెండు ఉన్నాయి. టంకశాల అధ్యక్షః. టంకశాల అధ్యక్షః టంకశాల అధ్యక్షః టంకణశాల. నైష్కిక ఇత్యుక్తే తదేవ అర్థం మహోదయ. ఇక్కడ మనకు రెండు శబ్దాలు ఇచ్చారు. టంకశాల ఇచ్చారు, నైష్కిక ఇచ్చారు. నైష్కిక అంటే ఇక్కడ నిష్కం అంటే ఇది బిళ్ళలు ఉంటాయి, సిక్క అంటే దాని యొక్క అధ్యక్షుడు. టంకశాల ముద్రణ అధ్యక్షుడు. అలా మన నిష్కం అంటే నాణ్యం అంటే కదా, నాణ్యాన్ని ముద్రించేవాడు. ద్వయమపి ఏకే స్థలే భవతి మహోదయ, అన్ని స్థలాన్ని నా భవతి. ఇక్కడ రెండు శబ్దాలు మనకు టకశాలని సామాన్యంగా ఇక్కడ ఉపయోగించాము. టకశాల అధ్యక్షః, టకశాలాయాం టకశాల. ఇక్కడ నైష్కిక తీసుకుని, ఎందుకంటే ముద్రణ అంటున్నారు కదా, ముద్రణ విషయం కాబట్టి ఇది తీసుకుని నైష్కికః అంటే నైష్కిక అధ్యక్షుని ఇచ్చారు ఇక్కడ. నైష్కికః టకశాలాయాం నైష్కికః టకశాలాయాం టంక మహోదయ. టంకణశాలాయాం నైష్కికః టంకణశాలాయాం స్వర్ణం రజతస్య స్వర్ణం రజతస్య టంకయతి. రజతస్య టంకయతి ముద్రాన్ని టంకయతి. వేయిస్తున్నాడు. రజతస్య టంకయతి. ఇక్కడ నాణ్యాన్ని శబ్దానికి కూడా శబ్దం భిన్న శబ్దం ఇవ్వలేదు ఇక్కడ. చెప్తా అండి, చెప్తున్నా అండి. ట్యాక్స్ శుల్కః దూతః రాజదూతః. అస్తు, రాసుకోండి. నైష్కికః
టంకశాలాయాం, టంకన కాకుండా టంకశాలాయాం, నైష్కికః టంకశాలాయాం, స్వర్ణః స్వర్ణస్య రజతస్య టంకయతి. స్వర్ణస్య రజతస్య టంకయతి. స్వర్ణస్య రజతస్య స్వర్ణస్య రజతస్య ముద్రాణి స్వర్ణస్య టంకయతి. టంకయతి శబ్దం మనకు ఉపయోగిస్తాం. కింద మన సంకేతం చూడండి, సంకేతం ఇచ్చారు టంకయతి అని చెప్పి. ముద్రాణి అదొకటి టంకేతి. రాసుకొని ముద్రాణి టంకేతి. ముద్రాణి టంకేతి. అంటే స్వర్ణస్య రజతస్య టంకయతి అంటే టంకనం అంటే ఏమిటి? ఇక్కడ ముద్రనే వస్తున్నాడు, అదే అర్థంలో దాగి ఉందండి. టంకయతి క్రియాపదంలోనే అదే అర్థం వస్తున్నాడు, మన ముద్రణ శబ్దం అవసరం లేదు. ఓకే, అస్తు మహోదయ. టంకయతి అంటే ముద్రణ వేస్తున్నాడు. ఓకేనా, మన ముద్రణ శబ్దం ఇవ్వాల్సిన అవసరం. టంకయతి శబ్దంలో వచ్చేస్తుంది. నెక్స్ట్ వాక్యం చూడండి. అంతిమ వాక్యం రాసుకోండి. శృంగీక అధ్యక్ష అంటే శుల్కాధ్యక్షం చెప్పుకున్నాం. శుల్కాధ్యక్షం సౌల్కికః 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 సౌల్కికం సౌల్కికః సౌల్కికం సౌల్కికం అంటే సంకేతాలు ఇచ్చాడు మహోదయ. శుల్క గ్రాహిణం. శుల్కగ్రాహిణం రాసుకోవచ్చు. అలాగే రాసుకో, ఇక్కడ మనకి ఇచ్చారు కదా. సౌల్కికః శుల్కగ్రాహిణం శుల్కగ్రాహిణం ఆయ వివరణం ప్రస్తోతుం ఆదిశతి. ప్రస్తోతు అంటే ప్రస్తావించమని ఆదేశించాడు. సౌల్కికః శుల్కగ్రాహిణం శుల్కాన్ని గ్రహించే వ్యక్తిని ఆయ వివరణం ఇవ్వమని ప్రస్తోతుం ఆదిశతి. శుల్కగ్రాహిణం ఆయ వివరణం ప్రస్తోతుం ఆదిశతి. ప్రస్తోతుం ఆదిశతి. ప్రస్తోతుం ఆదిశతి. ఓకే, ఇవి మనకు 5 వాక్యాలు. మనం క్షత్రియ వర్గానికి సంబంధించినటువంటి శబ్దజాలను ఉపయోగించుకొని మనం వాక్యం మనం తయారు చేశాము. ఈ రకంగా 21వ అభ్యాసంలో ఉన్నటువంటి తెలుగు వాక్యాలు కూడా ఇక్కడ సంపన్నమయ్యాయి. అస్తు, ఇందులో ఏదైనా సందేహాలు ఉంటేనే మనం చెప్పండి. అస్తు తరిహి మిగిలిన నెక్స్ట్ అభ్యాసం అదే మొదలు పెట్టుకున్నాము. శాంతి పాఠ. ఏదైనా సందేహం ఉంటే అడిగిన తర్వాత. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్తే. నమస్తే మహోదయ.